గంగానమ్మ జాతరలో రపారపా నరకడం అనేది ఒక సినిమా పదమే. దాని మీద అరెస్టులు చేయడం ఏంటి? అసల ప్రజాస్వామ్యం అనేది ఉందా లేదా రాష్ట్రంలో అని చెప్పి అంటున్నారు. ప్రజాస్వామ్యం అనేది ఉంది కాబట్టి నువ్వు అంత బోర్డు పట్టుకుని విచ్చలవిడిగా చేయగలుగుతున్నారు మీ కార్యకర్తలు కానీ మీరు కానీ. సినిమా డైలాగ్ సినిమా వరకే వాడాలి. బ్యానర్లు వేసి మేము 2029లో వస్తే రపారపా అంటే 2029లో వస్తామంటే రావటం రాకపోవడం అనేది తర్వాత సంగతి. వస్తే నరికేస్తామంటే అంటే ఇప్పటి నుంచే జనాలు భయభ్రాంతులు గురి చేస్తున్నారండి. అంటే ఒక మాజీ మంత్రి కూడా గంగానమ్మ జాతరలో రపారపా నరుకుతా నరుకుతా అని అనడం కాదు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలంటున్నారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు? చీకట్లో పని అంటే అలా ఉన్న అలవాటు అది. జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయిని చీకట్లోనే చేశారు. చీకట్లో చేయాల్సింది చేసేసారు. తెల్లారు వచ్చారు, బాక్స్ లో పెట్టేశారు, అంతా ఇదైపోయి పువ్వులు చల్లేశారు. అదొక హార్ట్ అటాక్ లా చిత్రీకరించారు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చెప్పింది అదేగా, హార్ట్ అటాక్ అన్నట్టు చెప్పారు. తర్వాత ఏమైంది, అన్ని చెక్ చేసిన తర్వాత ఇది ఎవరో ఖచ్చితంగా ఆ ప్రతిపక్షాల చర్య అది ఇదని చంద్రబాబు నాయుడు గారి మీద తోసేటి ఇవన్నీ జరిగింది. 5 సంవత్సరాలు ఆయన అధికారం నుండి కూడా సొంత బాబాయిది ఏం జరిగిందని కూడా తేల్చలేకపోయారు. దాన్ని బట్టి చీకట్లో వాళ్ళు చేసే రాజకీయాలని అలా ఉంటాయని ఇండైరెక్ట్ గా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అంటే ఎలాగే చేస్తాము 2029లో కూడా ఇంకా ఇంత మించి జరుగుతాయి, మీ జాగ్రత్తగా ఉండండి అని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు ఇండైరెక్ట్ గా. అది ప్రజలు గమనించాలి.